సాయిరామ్. కొత్తగా పెళ్ళైన జంటకి ఏ గదిని పడక గదిగా ఇవ్వకూడదో వాస్తుశాస్త్రంలో స్పష్టంగా చెప్పబడి. ఎందుకు ఇవ్వకూడదు అంటే ఆ ప్రత్యేకమైన గదిని నూతన వధూవరులకు పడక గదిగా ఇవ్వటం వలన వారి మధ్యన అవగాహన రాహిత్యం ఏర్పడటం కాకుండా మనస్పర్ధలు విపరీతంగా వచ్చే అవకాశం ఉంటుందట. ఆ మనస్పర్ధలు విపరీతంగా రావటం వలన వాళ్ళు దూరం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ ప్రత్యేకంగా ఈ ఒక్క గదిని వారికి పడక గదిగా ఇవ్వకూడదు అని చెప్పబడింది. ఏదైనా అంటే పెళ్ళైన తర్వాత వధువు వరుని ఇంటికి వచ్చినప్పుడు వారికి ఒక గదిని కేటాయిస్తారు. మొదటి రాత్రి కావచ్చు, లేకపోతే వాళ్లకు ఆ గది పూర్తిగా ఇచ్చేసి అది వాడుకోమని చెప్పడం విత్ అటాచ్డ్ బాత్రూమ్ అండ్ ఆల్. వాయవ్యము గదిని, నైరుతి గదిని, ఈ రెండు గదుల్లో ఏ ఒక్క గదినైనా సరే వధువర్లకి పడక గదిగా ఇవ్వవచ్చును. అలాగే పశ్చిమం గది, దక్షిణం గది, దక్షిణం గది ఈ రెండు గదులు కూడా వాళ్ళకి ఇవ్వవచ్చును. ఆగ్నేయము గది, ఈశాన్యం గది ఈ రెండు గదులని వాళ్ళకి పడక గదులుగా ఇవ్వకూడదు. ఆగ్నేయము గది, ఈశాన్యం గది ఇవ్వకూడదు. ఆగ్నేయము గదిని వాళ్ళకి పడక గదిగా ఇవ్వటం వలన ఆగ్నేయము చాలా వరకు మనస్తాపాన్ని వీటిని ప్రేరేపిస్తుంది. అంటే నెగటివ్ టెన్షన్స్, ఇటువంటి గది ఇవ్వకూడదు. ఈశాన్యం గది ఈశ్వర స్థానమైనటువంటి గదిగా చెప్పుకుంటాం. ఆ గదిని పడక గదిగా కొత్తగా పెళ్ళైన జంటకి ఇవ్వటం వలన అవగాహన రాహిత్యం ఏర్పడుతుంది. వాళ్ళ మధ్యన స్పర్ధలు ఎక్కువయ్యి వాళ్ళ మధ్యన ఇద్దరు దూరం అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని ప్రత్యేకించి ఈశాన్యం గదిని ఎప్పుడు కూడా నూతన వధూవరులకి ఒక గదిగా లేదా పడక గదిగా ఇవ్వటానికి వీల్లేదు అని స్పష్టంగా మనకి వాస్తుశాస్త్రంలో చెప్పబడింది. ఈ విషయం తెలుసు కాబట్టి ఎప్పుడైనా కొత్తగా పెళ్ళైన దంపతులు అన్యోన్యంగా ఉండాలనుకుంటే మాత్రం తప్పకుండా ఈశాన్యం గదిని ఇవ్వకుండా నివారించడం అన్ని విధాల మంచిది. అది తప్ప మిగతా ఏ గది ఇచ్చినా ఎంతో కొంత బెటరే. సాయిరామ్.